ఇప్పుడు మనం విఎక్స్ఎంఎల్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. మేజర్‌గా మనము విఎక్స్ఎంఎల్ కోడ్ అనేది ఇది అని మనకెలా తెలుస్తుందంటే ఒక డాక్యుమెంట్ అంటే ఒక కోడ్‌ని చూడగానే మనకి ఇనీషియల్ ట్యాగ్ అనేది విఎక్స్ఎంఎల్ అని ఉంటది. అలాగే కోడ్ ఎండ్ అయినప్పుడు కూడా విఎక్స్ఎంఎల్‌తోనే ఎండ్ అయి ఉంటది. అలా చూసిన డాక్యుమెంట్‌ని మనం విఎక్స్ఎంఎల్ ఎలిమెంట్‌గా విఎక్స్ఎంఎల్ కోడ్‌గా డిఫైన్ చేస్తాం. సో ఏదైనా సరే విఎక్స్ఎంఎల్ కాదు ఎక్స్ఎంఎల్ అయినా ఏదైనా సరే జావా స్క్రిప్ట్ అయినా జావా అయినా ఏ కోడ్ రాస్తున్నా సరే మనకి మేజర్గా రూట్ ట్యాగ్ అనేది ఉంటుంది, రూట్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే మనకి ఈ విఎక్స్ఎంఎల్కి రూట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏది డిఫైన్ చేస్తాము అంటే విఎక్స్ఎంఎల్ ట్యాగ్. ఓకే, ఇక్కడ చూడండి విఎక్స్ఎంఎల్ ట్యాగ్ని డిఫైన్ చేస్తాం. మీ సింటాక్స్ ఇక్కడ గమనించినట్లయితే సింటాక్స్ విఎక్స్ఎంఎల్తో స్టార్ట్ అయ్యి మేజర్‌గా అది ఏ వెర్షన్‌లో రాస్తున్నాం ప్రెజెంట్ కోడ్ అనేది వెర్షన్ మనం ఏ విఎక్స్ఎంఎల్‌ని యూజ్ చేస్తున్నాం ఆ వెర్షన్ ఇవ్వాలి. అలాగే ఇది నేమ్ స్పేస్ ఏంటి, ఏ నేమ్ స్పేస్‌లో ఈ విఎక్స్ఎంఎల్ కోడ్ అనేది డిఫైన్ అయింది. ఆ నేమ్ స్పేస్ యూఆర్ఎల్ కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ. ఓకే, తర్వాత ఏంటంటే మనకు ఎండ్ చేసే ముందు మనం మిడిల్ బిజినెస్ లాజిక్ కోడ్ అంతా ఇక్కడ రాసుకుంటాం. డాక్యుమెంట్ కంటెంట్ అనేది దీనికి మనం ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ విఎక్స్ఎంఎల్ మీరు చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది విఎక్స్ఎంఎల్, దాని వర్షన్ ఇచ్చాము, అలాగే నేమ్ స్పేస్ ఇచ్చాము. అలాగే మీరు ఎండింగ్లో చూసారంటే చూడండి విఎక్స్ఎంఎల్ ట్యాగ్ అనేది ఎండ్ అయింది. ఇన్ మిడిల్ ఆఫ్ ద విఎక్స్ఎంఎల్ ట్యాగ్స్, ఈ మనకు విఎక్స్ఎంఎల్ ట్యాగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో అంతా మన బిజినెస్ లాజిక్స్ అంటే ప్రాంప్ట్స్ కానీ గ్రామర్స్ ఏమైనా ఉన్న ఫార్మ్స్ బ్లాక్స్ మెనూస్ చాయిసెస్ ఏ కోడ్ అయితే ఉందో మన బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మనకి ఈ ఈ మిగతా పర్టికులర్ ఎలిమెంట్స్ అన్నిటి గురించి మనము గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో మనం చూద్దాం.